హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్. నేను మీ నరసింహ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈ వీడియోలో ఐటీ 2.0లో ఏపీటీ ఐటీ 2.0లో ఎంప్లాయీ పోర్టల్లో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్లో మనం లీవ్ ఎలా అప్లై చేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్, అలాగే మనకి టీఏ అడ్వాన్స్ కానీ జీపీఎఫ్ విత్డ్రాల్ కానీ తర్వాత రీఎంబర్స్మెంట్ సిఏ రీఎంబర్స్మెంట్ కానీ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని మనం సెర్చ్లో app.indiapost./employee portal అనే దాంట్లో మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఇలా వస్తుంది, అలా టైప్ చేయగానే మనం దీంట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. మనకి ఇలాగా యాక్సెస్ డినైన్ అని ఒక్కోసారి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మెనూ ఉంది కదండి, ఇక్కడ మెనూ బార్ ఉంది కదా, ఈ మెనూ బార్లో డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ డెస్క్టాప్ సైట్ని టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకుంటే మనకు అప్పటికి ఇది ఎనేబుల్ అవుతుంది అనమాట. మన ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత మనం మొబైల్ ఓటీపీ పెట్టుకుని మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే మన ఎంప్లాయీ ఐడి, పాస్వర్డ్ అంటే యాక్చువల్గా మనకున్న పాస్వర్డ్లు ఉన్నాయి కదా, మ్యాక్సిమం పిఎస్కి సూపర్వైజర్ స్టాఫ్కి ఉంటాయి. జీడిఎస్కి వచ్చేటప్పటికి మొబైల్ యాప్ ఉంది కదా, పోస్ట్ మ్యాన్ మొబైల్ యాప్ కానీ బీపీఎంది ఐఎండిఏ మొబైల్ యాప్ ఉంది కదా, వాటిని మనం వాడుకోవాలి. అదే పాస్వర్డ్ ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, అలాగే పోస్ట్ మ్యాన్ స్టాఫ్ కూడా వాళ్ళు పోస్ట్ మ్యాన్ మొబైల్ యాప్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాంట్లో ఉండే పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓటీపీ పెడదాం. మొబైల్ ఓటీపీ వస్తుంది. సిక్స్ 33151. జస్ట్ వెరిఫై ఓటీపీ తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని చెప్పేసి ఒక బొడ్డోడు ఏటీఎం దగ్గర నుంచి ఉన్నాడు కదా, ఈ బొడ్డోని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకున్న కార్డ్స్ చూడండి: లీవ్ మేనేజ్మెంట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంప్లాయీ పేమెంట్ సిస్టమ్, ఎగ్జిట్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ ట్రాన్స్ఫర్, రిక్రూట్మెంట్, ప్రమోషన్స్. ఇక్కడ మనకి లీవ్ అప్లై చేయాలంటే లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకి అప్లై లీవ్, అలాగే మన లీవ్ వ్యూ బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ లీవ్ బ్యాలెన్స్ చూద్దాం. ఇక్కడ అప్లై లీవ్, క్యాజువల్ లీవ్, ఏ లీవ్ అయితే లీవ్ టైప్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సిఎల్ అయితే సిఎల్, ఎల్ అయితే ఎల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి కదా. ఏ లీవ్ అయితే లీవ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈఎల్ అయితే స్టార్ట్ డేటు, ఏ రోజు నుంచి కావాలి, ఎండ్ డేటు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి మంత్ ఎండ్ వరకు ఇచ్చినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ 8 డేస్ వచ్చింది. ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంటే డేట్లు ఇచ్చుకోవచ్చు. రీజన్ ఇక్కడ మనం రాసుకుని తర్వాత పర్మ్ టు హెడ్ క్వార్టర్స్ టిక్ పెట్టుకుని ఎక్కడైతే లీవ్ స్టేషన్ ఉంటామో ఇక్కడ మనం లీవ్ స్టేషన్ ఇచ్చుకొని సబ్మిట్ కొడితే అయిపోతుంది అనమాట లీవ్ అనేది. నెక్స్ట్ వచ్చి లీవ్ ఎలా అప్లై చేయాలో అర్థమైంది కదా మనకి. మన లీవ్ బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయీ పేమెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయీ పేమెంట్ సిస్టంలో మనం సిఏ బిల్స్, తర్వాత జీపీఎఫ్ విత్డ్రాలు, ఏమన్నా టీ అడ్వాన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పే రీఎంబర్స్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్లో, టీ అడ్వాన్స్ కావాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ ఉంటాయి. మెడికల్ అడ్వాన్స్, టీఏ టూర్ అడ్వాన్స్, పీసీ అడ్వాన్స్, అలాగే ఎల్టీసీ అడ్వాన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చి జీపీఎఫ్ విత్డ్రాల్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు.
తర్వాత మన పే స్లిప్ కావాలనుకోండి, రిపోర్ట్స్లో పే స్లిప్ అనేది సెలెక్ట్ చేసుకుని మనకి ఏ నెల కావాలితే ఆ నెల ఇక్కడ మంత్ అది ఇయర్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ పే స్లిప్ కొడితే మనకి పే స్లిప్ వస్తుంది. ఇంకా మనకి ఏమున్నాయి, రీఎంబర్స్మెంట్లోనే సిఈఏ రీఎంబర్స్మెంట్ మనం చేయాలనుకోండి, అడ్వాన్స్ పక్కన రీఎంబర్స్మెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనకి ఏ టైప్ ఆఫ్ రీఎంబర్స్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అయితే చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్పౌస్ ఎంప్లాయా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకుని నెంబర్ చైల్డ్ నేమ్స్ ఇక్కడ వస్తాయి. మనం ఆ చైల్డ్ నేమ్ అది సెలెక్ట్ చేసుకుని అమౌంట్ అది ఇచ్చుకుని ప్రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లీవ్స్, తర్వాత అడ్వాన్సెస్ రీఎంబర్స్మెంట్ ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.